రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముందలు ఇస్తుండు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. కౌలుకు దున్నుకునేట ఆయన ఇంకొక ఆయన వాళ్ళంటూరు కౌలు రైతులు పెట్టుబడి పెట్టింది మేము, మరి నగదేమో భూమి ఆయనకు పోయిందని. అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది, కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇంకా రాబోయే రోజుల్లో కౌలు రైతులకు రైతు భరోసా కావచ్చు, అలాగే రైతు బీమా కావచ్చు, రాబోయే రోజుల్లో పంట గిట్టుబాటు ధర కావచ్చు, ఇవన్నీ కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా రాబోయే 4 సంవత్సరాల్లో రైతులకు మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బతీసినారే, నమ్మించి ముంచినారే దొంగ దెబ్బతీసినారే. ప్రజల గురించి వాళ్ళ దృక్పథం ఎట్లా ఉన్నది, రైతుల గురించి వాళ్ళ ఆలోచన ఎట్లా ఉన్నది, వాళ్ళు ఏ పద్ధతిలో మాట్లాడతారు, ఏ పద్ధతిలో పనిచేస్తారు అనేది మీరు బాగా విచారం చేయాలి. అట్లా విచారించి ఓటు వేసినప్పుడు తప్పకుండా ప్రజలకు న్యాయం జరుగుతుంది. కారణం ఏంటంటే ఓటు విచక్షణ జ్ఞానంతో వేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ చేతిలో ఉన్నటువంటి మీ ఓటు. ఆ ఓటు సరైన పార్టీకి వేస్తే భవిష్యత్తు సరైన పద్ధతిలో ఉంటుంది, లేకపోతే అది మీ తలరాతనే మారుస్తుంది. వచ్చే 5 ఏళ్లు బాధపడాలి. అనవసరంగా ఎవరిని నమ్మి ఏదో చేస్తే తీర్థం పోదాం తిమ్మక్క అంటే నువ్వు గుల్లే నేను సల్లే అన్నట్టు అవుతుంది.